సిలు కోకోకోలా పెప్సీ సిలు కోకోకోలా పెప్సీ హాయ్ గాయ్స్, మేమైతే దేవర ప్రీమియర్ షోకి అయితే స్టార్ట్ అయిపోయాము. బయట మాత్రం పిచ్చిగా వర్షం పడుతుంది. 20 minutesలో కూడా రీచ్ అయ్యే పరిస్థితిలో లేము. చూడాలి ఏమవుతుందో. బస్సులో మాతో పాటు ఇంకో తెలుగు కపుల్ కనిపించారు. వాళ్ళు కూడా దేవర సినిమాకే వెళ్తున్నారు అనుకుంటా. మేము ముందుగానే ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకున్నాము. థియేటర్కి వెళ్ళిన తర్వాత బుకింగ్ రిఫరెన్స్ ఐడితో టికెట్స్ అయితే ప్రింట్ చేసుకుంటున్నాం ఇక్కడ. అదేంటి, సినిమాకి టికెట్లు ఉంటే చాలా, పాప్కార్న్ కూల్ డ్రింక్ వద్దా? కోకోకోలా పెప్సీ రెండు కాకుండా 7-Upతో జయబాలయ్య అనేసాం. ఇంకెందుకు ఆలస్యం, సినిమాలోకి వెళ్ళిపోదామా మరి? ఇప్పుడే దేవర్ సినిమా అయితే చూడడం జరిగింది. సినిమాని మొత్తం నిలబెట్టింది మాత్రం అనిరుద్ధే 100%. బీజిఎం మాత్రం ఎక్సలెంట్. సినిమాలో పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ యాజ్ యూజువల్, శ్రీకాంత్ అండ్ సైఫ్ అలీ ఖాన్ వీళ్ళు ముగ్గురు యాక్టింగ్ చితగ్గొట్టేశారు. ప్రకాష్ రాజ్ రోల్ బానే ఉంది, సోసోగా ఉంది. జాహ్నవి కపూర్ అయితే అసలు ఎందుకు వచ్చింది అనేది నాకైతే అర్థం కాలేదు. అలా వచ్చి అలా వెళ్ళిపోయింది. ఏదో పెట్టాలి కాబట్టి సినిమాలో పెట్టారంతే. అనిరుద్ధ్ చింపోదలు పడేశాడు. బీజిఎం అవుట్ స్టాండింగ్ బీజిఎం ఇచ్చాడు. థియేటర్లో వింటుంటే అసలు ఆ బీజిఎం కానీ, ఆయుధ పూజ సాంగ్ కానీ, చుట్టమల్లె సాంగ్ కానీ ఎక్సలెంట్ సాంగ్స్, ఎక్సలెంట్ బీజిఎం. మ్యూజిక్ కోసం వెళ్తే మాత్రం థియేటర్లో వర్త్. జూనియర్ ఎన్టీఆర్ అయితే పర్ఫార్మెన్స్ ఫాదర్ గా, సన్ గా అద్దరగొట్టేశాడు. బీజిఎం కోసం అయితే ఖచ్చితంగా ఒకసారి థియేటర్లో చూడొచ్చు.